నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మసాలాని ప్రిపేర్ చేసి చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ గ్రేవీ కర్రీ ఫ్రెష్ మసాలాతో చేయడం వల్ల చాలా రుచి వస్తుంది. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? దీనికోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలానే ఒక చిన్న బిర్యానీ ఆకుని తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక అనాస పూలో 2 ముక్కలు మాత్రమే తీసుకుని వేసుకోండి. అలానే ఒక యాలుక కూడా వేసుకుని 2 పెద్ద ఎండుమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 జీడిపప్పులు కూడా వేసుకుని ఏమాత్రం వాటర్ని యాడ్ చేయకుండా దీన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఈ విధంగా పౌడర్గా చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకుని 1/2 కిలో చికెన్ని తీసుకుని దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీంట్లోకి 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా చికెన్ మ్యారినేషన్ అనేది నైట్ టైం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే కుక్ చేసుకున్నా కూడా బాగుంటుంది. టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ పాటు దీన్ని మ్యారినేట్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకుని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఆ తర్వాత ఒకసారి దీన్ని అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అప్పుడు దీంట్లోంచి కొద్దిగా వాటర్ వస్తుంది కదండి, దాంతో పాటుగా ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా దీంట్లోకి వేసేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. మధ్యలో మూత తీసుకుని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా చికెన్ కుక్ అవుతుంది కదండి, ఒక 70% కుక్ అయిందని మనకు తెలుస్తున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా వేసేసుకుని మరొకసారి అటు ఇటు కలిపేసుకుని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే గనక 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మసాలా వేసిన వెంటనే కాదు, ఒక 5 నిమిషాలకి చెక్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ దగ్గర పడేంత వరకు కూడా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది అనమాట. కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుందండి. పైకి ఆయిల్ తేరి అండ్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేటప్పటికి ఇంకాస్త దగ్గర పడుతుంది. లేదు ఇంకా దగ్గరికి కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత సర్వ్ చేసుకోండి. యమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.